రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియాలోనే మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగిపోయింది. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 కోసం ఒకసారి కొత్త రూల్ రాజమౌళి తీసుకొచ్చారని తెలుస్తుంది. ప్రతిరోజు ఈ సినిమా షూటింగ్ లో 2,000 మంది వరకు ఆర్టిస్టులు పాల్గొంటారట. అయితే ఈ 2,000 మందికి నీళ్లు తాగడానికి ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ తెప్పించాలంటే నిర్మాతలు చాలా వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కథ గురించి కూడా క్లారిటీ వచ్చిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు. జక్కన సైలెంట్ మోడ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడం వల్లే సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయడం లేదంట యూనిట్. త్రిబుల్ ఆర్ షూటింగ్ కి ముందే టైటిల్ ఫిక్స్ అయిపోవడంతో గ్రాండ్ గా ప్రెస్ మీట్ పెట్టిన అనౌన్స్ చేశారు. మహేష్ మూవీ విషయంలో ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా ఏది ఫైనల్ కాకపోవడంతో సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదేమో అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ప్రజెంట్ సినిమా షూటింగ్ చేస్తున్నాయి. టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన టీం. వన్స్ టైటిల్ ఫిక్స్ అయితే గ్రాండ్ గా అనౌన్స్మెంట్ టీజర్ ను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు, ఆ టీజర్ తో పాటు కాస్టింగ్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేలా బిగ్ స్కెచ్ రెడీ చేసుకున్నారట జక్కన్న. విజువల్స్, స్క్రీన్ ప్లే, గ్రాండియర్ మాత్రమే కాదు, సెట్ లో డిసిప్లిన్ విషయంలోనూ జక్కన్న స్పెషల్ రోల్ పెట్టడం కొత్తేమీ కాదు. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ లో రాజమౌళి మరో నూతన రూల్స్ ని తీసుకొచ్చారు. ఇకపై ఈ ప్రాజెక్టు సెట్స్ లో ప్లాస్టిక్ బాటిల్స్ ను పూర్తిగా నిషేధించినట్టు సమాచారం. రోజుకు 2,000 మందికి పైగా పనిచేసే సెట్ లో ప్రతిరోజు 100 కొద్ది ప్లాస్టిక్ బాటిల్స్ ను వినియోగంలో ఉంటాయి. వీటిని బదులుగా గాజు బాటిల్స్ అందుబాటులో ఉంచి మళ్ళీ రీసైకిల్ చేసేలా ప్లాన్ చేశారు. అంటే ఎవరికి వారు ఒక గాజు గ్లాస్ ఫిక్స్ చేసుకుని వాటర్ అయిపోతే మళ్ళీ అదే గ్లాస్ లో వాటర్ తీసుకునేలా రూల్ ను సెట్ చేసినట్టు టాక్. 1,000 కోట్ల బడ్జెట్ వస్తున్న చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.